బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు సర్కార్ భారీ శుభవార్త తెలిపింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై సర్కార్ అన్ని దఫాల వడపోతల అనంతరం అర్హులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి భారీగా ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం సీఎం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా నారాయణపేట మండలంలోని అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి రాష్ట్రంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 72,045 ఇందిరమ్మ ఇండ్లు విడుదల కాగా వాటన్నిటికీ నేడు శంకుస్థాపనల పనులు మొదలు పెట్టనున్నారు. అయితే ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ సంకల్పంలో భాగంగా లబ్ధిదారులు స్వంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేరుంది. ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 లబ్ధిదారుని ఖాతాకి నేరుగా విడుదలయ్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రజలకు సర్కార్ భారీ శుభవార్త తెలిపింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై సర్కార్ అన్ని దఫాల వడపోతల అనంతరం అర్హులను ఎంపిక చేసింది. అయితే ఈ నేపథ్యంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి భారీగా ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం సీఎం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా నారాయణపేట మండలంలోని అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి రాష్ట్రంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 72,045 ఇందిరమ్మ ఇండ్లు విడుదల కాగా వాటన్నిటికీ నేడు శంకుస్థాపన పనులు మొదలు కానున్నాయి. ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ సంకల్పంతో భాగంగా లబ్ధిదారులు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని చేయనుంది. ఇక ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 లబ్ధిదారుని ఖాతాకి నేరుగా విడుదలయ్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి.